ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ వెళ్ళడం అంటే అదొక నరకం. చాలామంది చెప్పేవాళ్ళు. అదేది అప్పుడు ఉత్తరాఖండ్ దాంట్లోనే కలిసున్నప్పుడు, ఆ చార్ధామ్ యాత్రకు వెళ్ళిన రోడ్లు దారుణంగా ఉంటాయి. ఎత్తెత్తి కొడతాయి అన్నటువంటిది. అట్లాగే మన దాని పేరేంటి? కాశీకి వెళ్ళినా, మధురకు, బృందావనానికి వెళ్ళినా బాగా నరకం అన్నటువంటిది చెప్తుండేవాళ్ళు. ఇప్పుడొచ్చేటప్పటికి రోడ్లు అద్భుతంగా ఏర్పాటు చేసుకొచ్చారు. మౌలిక వసతులు అద్భుతంగా ఉన్నాయి. నేను నా జీవితంలో వెళ్ళింది కాశీకి లాస్ట్ ఇయర్ అనుకుంటా. బిఫోర్ లాస్ట్ ఇయర్. చాలా చక్కగా ఉన్నాయి రోడ్లన్నీ గూడా. హైవేస్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అదే సందర్భంలో అంతకుముందు నేను 3 ఇయర్స్ బ్యాక్ ఏమో ఇది వెళ్ళాను. ఏది మన దీని దగ్గరికి, బృందావనానికి దగ్గర, మధుర దగ్గరికి. అప్పుడు బానే ఉన్నట్టు. అంటే రోడ్లు క్రమంగా ఒక రూట్‌కి తీసుకురావడం ద్వారా, విపరీతమైన మౌలిక వసతుల కల్పన ద్వారా డెవలప్‌మెంట్ దిశగా యోగి అడుగులు వేశారు. భారతదేశం మొత్తం మీద అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. పార్లమెంట్ స్థానాలు చూసినా 80. అలాగే భారతదేశంలో అత్యధిక రోడ్లు 42% ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో వేశారన్నటువంటిది లెక్క చెప్తున్నారు ఈ ఏడాది ఎక్స్‌ప్రెస్ వేలు.